హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ముందుగా 10 టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ విమెన్స్ డే. ఈ విమెన్స్ డే సందర్భంగా ఈరోజు సూపర్ డైనమిక్ డైరెక్టర్ నందిని రెడ్డి గారు జూమ్లో నాతో పాటు జాయిన్ అవబోతున్నారు. వారితో మాట్లాడేద్దాం చాలా విషయాలకు సంబంధించి. నమస్తే అండి నందిని రెడ్డి గారు. నమస్తే అండి. హ్యాపీ విమెన్స్ డే. ముందుగా హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. నందిని రెడ్డి గారు, విమెన్స్ డే సందర్భంగా మనం ఈరోజు చాలా విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాము. ముఖ్యంగా మీ లైఫ్ గురించి, ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళ గురించి కూడా. యాజ్ విమెన్స్ డే కాబట్టి మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ విమెన్ అంటే ఎవరు? అపార్ట్ ఫ్రమ్ యువర్ మదర్ ఆర్ సమ్, అంటే మీ సిబ్లింగ్స్ ఆర్ అలా కాకుండా, హూ ఇన్స్పైర్డ్ యూ అలా? ఐ థింక్ అలా ఒక ఐకానిక్ ఫిగర్ ని పెట్టుకొని వాళ్ళు ఇన్స్పైర్ చేశారు అట్లా ఏం లేదండి. ఐ థింక్ నా లైఫ్ లో ఉన్న మహిళలందరూ నన్ను ఎంతో కొంత ఇన్స్పైర్ చేశారు. ఎవరినో చూసి ఎవరి గురించో చదివి, అంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అవును. కానీ వాళ్ళని పర్టికులర్ గా వీళ్ళు నా ఇన్స్పిరేషన్ అని అలా మార్క్ చేసుకుని వెళ్ళలేదు. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి దగ్గర నుంచి అందరూ నన్ను ఏదో ఒక లెవెల్లో ఏదో ఒక విధంగా నన్ను ఇన్స్పైర్ చేస్తారు. ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే అమ్మాయి ఇక్కడ అస్సాం నుంచి వచ్చింది. వాళ్ళ ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చి పిల్లల చదువు కోసం కష్టపడి పనిచేస్తారు. చాలా ప్రేమ ఆప్యాయంగా చూసుకుంటారు మనల్ని. సో తన జాబ్ ని జాబ్ గా చూసుకోదు. సో యునో ఐ ఫైండ్ ఇన్స్పిరేషన్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో. ఎవరో ఏదో పెద్ద టాస్క్ సాధించాలి, గొప్ప విషయం చేయాలి అనేది కాదు. ఇఫ్ ఐ ఫైండ్ అ ఉమెన్ క్యాబ్ డ్రైవర్ లేట్ నైట్ డ్రైవ్ చేస్తుంటే ఐ ఫైండ్ హర్ ఇన్స్పిరేషనల్. సో లైక్ దట్. వావ్. యా, నిజంగానే. ఎందుకంటే డే టు డే లైఫ్లో చాలా మందిని చూస్తూ ఉంటాం, చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో పర్టికులర్గా ఒక పర్సన్ అని పెట్టుకొని ఇలా చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు నిజంగా. అండ్ సో కమింగ్ టు ద మూవీస్, అనుకున్నంత సాధించారా లేదా ఇంకేం ఉంది? ఏం చేయాలనుకుంటున్నారు? అనుకున్నది సాధిస్తే రిటైర్ అయిపోవాలి. అవును. సో ఐ థింక్ మనకి ఆకలి ఉన్నంత సేపే మనం మన ఫీల్డ్ లో మనం ఏం చేస్తున్నా కూడా ఒక హంగర్ ఉండాలి లైఫ్ కోసం కానీ, మనం చేసే పని గురించి కానీ. మనకు అన్ని వచ్చు, అన్ని చేసేసాం అనే రోజైతే మీరు అనుకున్నారు ఇంకా దాన్ని ఒక రకమైన చావు అని అనుకుంటాను. అంటే అయిపోయింది అది. మీకు మళ్ళీ నెక్స్ట్ డేకి పొద్దున్న లేచి చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ కానీ ఏమీ లేదు. నేను ఏమీ పెద్దగా సాధించలేదని నేను నమ్ముతున్నాను. నేను ఇంకా నేర్చుకోవాల్సింది, చేయాల్సింది చాలా అని నేను నమ్ముతాను. నేను ప్రతి సినిమాని మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్ లాగే చెయ్యాలి అని నమ్ముతాను. సో దట్స్ మై అవుట్లుక్. యూనో ఎవ్రీ డే డే టు డే లైఫ్లో ఎన్నో ఫేస్ చేస్తూ, ఎన్నో చూస్తూ, ఎక్కడో ఒక చోట ఒక బ్యాక్ స్టెప్ లేదంటే కొంత డీమోటివేట్ అవుతూ ఉంటాము. సో అలాంటి టైంలో వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ వాట్ మేక్స్ యూ మోటివేట్ అలా? వెన్ ఐఎమ్ హ్యావింగ్ అ బ్యాడ్ డే, అందరికీ అవుతుంది. అవును. ఐ గో బ్యాక్ టు రూటీన్ అండి. అంటే రూటీన్ అంటే మీరు వెదర్ ఇట్ ఇస్ మీ వర్క్ పట్ల కొన్ని రూటీన్స్ ఉంటాయి. అది మళ్ళీ స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిల్మ్ డైరెక్టర్ని కాబట్టి నా సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, ఐ విల్ గో బ్యాక్ టు అగైన్ అనలైజింగ్ అనమాట. స్క్రిప్ట్ లో ఏం తప్పులు జరిగాయి, ఒకసారి రివ్యూస్ కానీ కామెంట్స్ కానీ చదివి ఏం మిస్ అయ్యాం ఇందులో, ఓకే సో ఇందులో ఏం చేస్తే బాగుండేది, ఐ స్టడీ ఇట్ కొంచెం క్లినికల్ గా చదువుకొని మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు. సో గో బ్యాక్ టు రూటీన్ అనమాట. తప్పు మీకేదో నేర్పించడానికి వచ్చింది అంతే. అండ్ ఇన్ అ డే టు డే బేసిస్ వర్క్ పరంగా కాకుండా ఐ ట్రై టు ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. వంట చేస్తాను మా ఇంట్లో. సో ఆల్ దీస్ ఆర్ రూటీన్ థింగ్స్. సో మీకు డే బై డే ఒక రూటీన్ ఉంటే మీరు ఎలాంటి డిప్రెషన్ లో ఉన్నా కూడా, ఏది జరిగినా మీరు ఆ రూటీన్ మెయింటైన్ చేస్తే డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. మీరు యూ కెన్ పుట్ జస్ట్ 3 or 4 థింగ్స్. ఒక 1 hour నేను వాకింగ్ చేస్తాను, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తాను, నేను నా ఫుడ్ నేను వండుకుంటాను, నేను ఒక 1 page డైరీ నోట్ చేసుకుంటాను, ఒక 10 minutes మెడిటేట్ చేసుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీకు నచ్చింది, ఒక బుక్ చదువుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ట్రై నాట్ టు డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్.
బట్ ఒక రొటీన్ ని ఫాలో అవుతే డెఫినెట్లీ ఐ ఫౌండ్ దట్ హెల్ప్స్ మీ. ఇంట్రెస్టింగ్ విషయం అంటే మీరు వంట చేస్తారనేది నాకు అంటే ఐ ఆల్వేస్ థాట్ మీకు వంట రాదు. జస్ట్ ద థింగ్స్ దట్ బయట పనులు ఏవైతే ఉంటాయో ఇట్లాంటి పనులు చేస్తారు, ఇంట్లో కుకింగ్ ఆర్ సంథింగ్ వర్క్స్ చేయరు అని అనుకుంటూ ఉంటాను. ఎందుకు అనుకున్నారు అలాగా? ఏమో ఐ డోంట్ నో వై ఐ ఆల్వేస్ థాట్ అలా. ఎందుకండి, నేను మనిషిని కదా, అయ్యో అలా కాదు. వై డిడ్ యూ థింక్ దట్? ఇవే మన కండిషనింగ్స్ అంటే ఇంట్లో బయట వర్క్ చేసే వాళ్ళు పెద్దగా వంట చేయరు. మీరు వంట చేస్తారా? ఏంటండి? మీరు వంట చేస్తారా? చేస్తాను, నేను చేస్తాను. మరి మీరు చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు? మీరు కూడా జాబ్ చేస్తున్నారు, నేను జాబ్ చేస్తాను. ఏముంది తేడా మీకు నాకు? రైట్, నిజమే. వాట్ ఆర్ ద కమింగ్ ప్రాజెక్ట్స్ అండి? అంటే చాలా డేస్ అయిపోయింది, మేము మిస్ అవుతున్నాము సినిమాల ద్వారా మిమ్మల్ని. I have one film project coming up, and we will announce it very soon. Very interesting project. Very excited about it. I also have some OTT shows coming up. So yeah. Wow. And actually, డైరెక్టర్ ని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటూ ఉంటారు కదా. విమెన్ డైరెక్టర్స్ ని కూడా అలాగే అంటుంటారా? అంటే రియల్ గా దే డూ మీన్ ఇట్ ఆర్ జస్ట్ అలా అంటుంటారా విమెన్స్ ని కూడా? అంటే ఇప్పుడు బస్ కి డ్రైవర్ మేల్ అయినా ఫీమేల్ అయినా బస్ నడపాల్సిందే కదా. ఐ మీన్ లైక్ ఏదైనా డిస్క్రిమినేషన్ ఉంటుందా అని. డిస్క్రిమినేషన్ చేస్తే అది వాళ్ళ ప్రాబ్లం కదండి, మనది కాదు కదా. అవును, మీ జాబ్ మీరు చేసుకోండి. మీరు ఎంత నిబద్ధతగా, ఎంత క్లారిటీగా మీ పని మీరు చేసుకుంటే మిగతా వాళ్ళ డిస్క్రిమినేషన్ గురించి మీకు ఆలోచించే టైం ఉండదు బేసిక్లీ. అవును. అండ్ దేర్ డిస్క్రిమినేషన్ ఇస్ దేర్ ప్రాబ్లం. దట్ ఈస్ హౌ ఐ హావ్ వర్క్డ్. ఓకే. అండ్ నిజంగానే అంటే సెట్స్లో కూడా చూస్తే ఆల్మోస్ట్ అందరూ మేల్సే ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా, కెమెరామెన్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఈవెన్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, అందరూ మేలే ఉంటారు. సో ఫీమేల్స్ చాలా తక్కువ. ఇలాంటి వర్క్ ప్లేస్లో యాజ్ అ డైరెక్టర్గా మీకు ఎంతవరకు వాళ్ళు మీరు చెప్పింది వింటారు, వాళ్ళని మీరు ఎలా వర్క్ చేయించుకోగలుగుతున్నారు అనేది ఐ హ్యావ్ ఆల్వేస్ ఈ క్వశ్చన్ ఎప్పుడు. నాకు ప్రత్యేకంగా జెండర్ వైజ్ నాకేం ప్రాబ్లం లేదండి. నాకు అర్థమైనంత వరకు వాళ్ళు మీరు చెప్పే సబ్జెక్టు, మీరు అడుగుతున్న రిక్వైర్మెంట్ గురించి మీరు క్లియర్ గా ఉన్నారా, అండ్ వాట్ ఈస్ దట్ క్లారిటీ, ఆ క్లారిటీని బట్టి మీ కమాండ్ వస్తుంది. మీరు కన్ఫ్యూజ్డ్ గా ఉంటే మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ పర్సనాలిటీ బేస్డ్. బట్ యా, అఫ్ కోర్స్ కొన్నిసార్లు కొన్ని మీటింగ్స్ లోకి వెళ్ళినప్పుడు అంటే ఇండస్ట్రీలో ఎక్కువ చూడలేదు కానీ నేను గమనించాను, ఏదైనా ఎవరు హస్బెండ్ వైఫ్ వెళ్తారు, వైఫ్ ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా హస్బెండ్ కి ఆన్సర్ ఇస్తారు. నిజమే. సో ఇలాంటి కొన్ని వేడి జరుగుతుంటాయి. బట్ థ్యాంక్ఫుల్లీ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది విమెన్ టెక్నీషియన్స్ ఉన్నారు, మచ్ మోర్ విమెన్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. సో ఇండస్ట్రీలో కొంచెం మరి అంత ఏం లేదు. అట్లీస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఐ హావ్ నాట్ ఫౌండ్ దట్ డిస్పారిటీ. ఎక్కడ వస్తుందంటే ఒక ఉమెన్ టెక్నీషియన్ యాక్షన్ సినిమా తీయగలదా ఈ క్వశ్చన్ వస్తాయి. వచ్చేసి ఒక సాలిడ్ యాక్షన్ సినిమా తీస్తే అది కూడా ఎగిరిపోతుంది. ఓకే. అండ్ పెద్ద హీరోలు ఐ మీన్ లైక్ ఇప్పుడున్న వాళ్ళల్లో మనం ఎవరైతే టాప్ హీరోస్ అనుకుంటున్నామో అలాంటి వాళ్ళు లేడీ డైరెక్టర్ అనేసరికి అవకాశాలు ఇస్తారా? ఐ డోంట్ థింక్ దే ఆర్ సీయింగ్ అండి. ది ప్రాబ్లమ్ ఇస్ మీడియా ఇస్ ట్యాగింగ్ లేడీ డైరెక్టర్. అంతే అంటారా? మీరే అడుగుతున్నారా అండి క్వశ్చన్స్? ఇప్పుడు లేడీ బస్ డ్రైవరు, లేడీ డాక్టర్, లేడీ పైలట్ అని అన్నారుగా, లేడీ యాంకర్ అని అంటామండి అనంగా. వాట్ యు ఆర్, మీ జెండర్ ఆల్రెడీ మీ ఫేస్ చూస్తే కనబడుతుంది. మోర్ దాన్ ఇండస్ట్రీ పీపుల్ యాక్చువల్లీ మీడియా డస్ దట్ డిస్క్రిమినేషన్. ఇప్పుడు కూడా నా గురించి ఆర్టికల్స్ రాస్తే లేడీ డైరెక్టర్ అని రాస్తారు. అంటే నేను చేసిన అతి గొప్ప అచీవ్మెంట్ అమ్మాయిగా పుట్టడమే అన్నట్టు ఉంటుంది అక్కడ. అంటే మనకి ఫ్యూ డైరెక్టర్స్ మాత్రమే ఫీమేల్ లో ఉన్నారు కాబట్టి మేబీ అలా మనం కదండి. నా పేరు మీరు అక్కడ నందిని రెడ్డి అని రాస్తే ఫీమేల్ డైరెక్టర్ ప్లస్ నేను అని రిజిస్టర్ అవుతుంది. యా, నిజమే. సో యూ కెన్ ఆస్క్ ఎనీ ఉమెన్ డైరెక్టర్, దే డోంట్ లైక్ బీయింగ్ కాల్డ్ లేడీ డైరెక్టర్.
And they have many times said it to the media, but there is no regard for that. ఎందుకంటే వాళ్ళకి అది కన్వీనియంట్. నిజమే. ఆర్టికల్స్ రాసినప్పుడు కానీ సంబోధించేటప్పుడు కానీ లేడీ సింగర్ అని అన్నాను. అవును, జస్ట్ ద సింగర్. అవును, నిజమే. ఓకే, So లెట్స్ you're not చేంజ్ giving ఇట్ ఫ్రమ్ respect నౌ to my అయితే. profession, you're giving respect to my gender before my profession. అంటే మీరు లేడీ అయినా కూడా మీరు డైరెక్టర్ కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం. యు అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ సేయింగ్? అంటే Yes. నన్ను ఒక ఆల్రెడీ ఒక హ్యాండిక్యాప్డ్ వర్గం, మీరు యాక్చువల్ గా లేడీ, సో మీరు యాక్చువల్ గా డైరెక్టర్ అవ్వకూడదు, కానీ మీరు అయ్యారు. అది చాలా గొప్ప విషయం. సో దట్ ఈస్ హౌ ఐ హియర్ ఇట్, విచ్ ఇస్ Okay. నాట్ వెరీ నైస్. యా, నిజమే. యా, ఐ గాట్ దట్ నిజంగా. అండ్ ఇందాక నుండి నాకు వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తోందండి మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఇట్స్ లైక్ క్రియేటివ్గా అనిపిస్తోంది, సంథింగ్ లైక్ ఏంటి అవన్నీ? It's actually not mine, it's my niece. She puts little. అచ్చా అచ్చా. అంటే నేను మీ డే టు డే లైఫ్ అంతా కూడా అలా స్కెడ్యూల్ ఏమైనా చేసుకుంటారా అని ఐ వాస్ థింకింగ్. ఇట్స్ బాగుంది కానీ చూడడానికి. సో లైక్ వాట్ ఆర్ ద స్కెడ్యూల్ అండి? అంటే ఈ రోజు మీరు లేచారనుకోండి, ఎలా ఉంటుంది డే అంతా కూడా? ఉరుకుల పరుగుల జీవితమా, లేదంటే ఎలా ఉంటుంది? ఎవ్రీ డే ఇస్ డిఫరెంట్ అండి. ఒక రోజు కొంచెం బ్యాక్ టు బ్యాక్ హడావిడిగా ఉంటుంది, ఒక రోజు కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. షూటింగ్స్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ నో టైం, అంటే కంటిన్యూస్ గా ఫ్రమ్ సమ్ మంత్స్ ఐఎమ్ బిజీ. రైటింగ్ చేసుకుంటున్నప్పుడు ఇంకా కొంచెం స్పేస్ ఉంటుంది. సో ఇట్ వేరీస్, ఈచ్ డే వేరీస్. నా జాబ్ లోని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నాకు పర్టికులర్ గా సండే మండేలు అలా ఉండదు. పని ఉంటే ఏ రోజన్నా ఉండొచ్చు. బ్రేక్ వచ్చినప్పుడు చాలా రోజుల వరకు బ్రేక్ ఉండొచ్చు. సో ఐ లైక్ ఇట్. అండ్ ఇంకొకటి, వీఆర్ హియరింగ్ నెపోటిజం అనే వర్డ్, అంటే సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇలాంటివి ఇలాంటివి ఏవి లేకుండా వచ్చారు మీరు, రైట్? సో వాట్ ఆర్ ద హర్డల్స్ స్టార్టింగ్ లో ఉన్నవి? ఇప్పుడు అవన్నీ పోయినట్టేనా? హర్డల్స్ అనేవి మీకు సినిమా ఇండస్ట్రీలో పోవండి. మీరు ఎంత సక్సెస్ఫుల్ అవ్వండి, ఎవరైనా అవ్వండి, ఎప్పుడైనా అవ్వండి, కంటిన్యూస్ గా ఎవ్రీ ఫ్రైడే బ్రింగ్స్ ఇట్స్ ఓన్ హర్డల్స్. మీరు ప్రతి సినిమా మీది సక్సెస్ ఫెయిలియర్ ని బట్టి, అంటే మొన్నటి వరకు చాలా హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు వరుస పెట్టి ఒక 2-3 ఫ్లాప్స్ ఇచ్చారంటే వీళ్ళు అయిపోయారని చెప్తారు. అండ్ ఇట్ హస్ నథింగ్ టు డూ విత్ జెండర్. ఇట్ కెన్ బి మేల్ ఆర్ ఫీమేల్. యాక్టర్ కైనా సేమ్, ప్రొడ్యూసర్ కైనా సేమ్. So industry that way is quite ruthless, and judgment of people in the industry is even more ruthless. But inni telisi maaku ee field ante ishtam, ee field ante pichi, idokate vachchu kabatti chestamu. So these are all job hazards. అంతే, నిజమే. యూనో అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ అయ్యారు. అండ్ ఈ మధ్య కాలంలో అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఫీమేల్ రావటం ఏమన్నా ఎక్కువగా ఉందా? అంటే మీరు చూసిన దాన్ని బేస్ చేసుకొని, ఎందుకంటే వి హియర్ మూవీ ఇండస్ట్రీలో అంతా మేలే ఉంటారు అనేది, అంటే దిస్ ఇస్ నాట్ లైక్ అ డిస్క్రిమినేషన్ అగైన్. చాలా మంది అమ్మాయిలు ఉన్నారా? ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ మోర్ డిమాండ్ ఆల్సో ఫర్ గర్ల్స్. అంటే ఎందుకు తక్కువగా వింటూ ఉంటాము, ఎక్కువగా ఎప్పుడు కూడా అబ్బా అలా చేశారు ఇలా చేశారు అని మేల్ డైరెక్టర్స్ని బాగా పొగుడుతూ, లేదంటే టెక్నీషియన్స్గా కూడా వాళ్ళే ముందుకు వస్తున్నది చూస్తున్నాం. కానీ విమెన్ ఎందుకు కాస్త ఈ మూవీ ఇండస్ట్రీ పరంగా ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ సైడ్ చూస్తే కనిపించరు ఎందుకు అనేది నా క్వశ్చన్. ఇంతకు ముందు అసలు లేరండి. ఒకప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఆర్ 10,000 men, there were 3 women. ఓకే, సో మొన్న ఎప్పుడో ఒక ఆర్టికల్ ఎవరో రాశారు, చదివాను నేను, విమెన్ డైరెక్టర్స్ సక్సెస్ఫుల్ అవ్వట్లేదని. ఎంతమంది విమెన్ డైరెక్టర్స్ ఉన్నారని మీరు ఎవరు సక్సెస్ తో పోలుస్తున్నారు? యా కదా, అంటే ఇక్కడ ఒక బకెట్ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ ఒక చెంచాడు నీళ్లు ఉన్నాయి. ఓకే, లిటరలీ దట్ ఈస్ ద కంపారిజన్. హౌ కెన్ యూ ఈవెన్ కంపేర్ దట్ శాంపుల్ సైజ్? అంటే మీకు ఒక 100 మంది డైరెక్టర్లో ఎంత మంది సక్సెస్ఫుల్ ఉన్నారో మీరు అదే పర్సంటేజ్ పరంగా పోలిస్తే విమెన్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్, బికాస్ అవుట్ ఆఫ్ 5 మేబీ 1 విల్ బి సక్సెస్ఫుల్. 1/5. యా ఓకే అండి, అక్కడ 1/5 కూడా కాదుగా. నిజమే. సో ఐ డెంట్ అండర్స్టాండ్ దోస్ కంపారిజన్స్ అట్ ఆల్. ఇక్కడ ఈ క్రిటికల్ నంబర్ పెరిగితే కదా మీరు కంపారిజన్ చేసి. అవును, దట్స్ అ లేమ్. నిజంగా అలా కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అండ్ ఐ ఫర్గాట్ టు ఆస్క్, అసలు మర్చిపోయాను ఈ విషయం అడగడం. విమెన్స్ డే అసలు మీరు ఎలా చూస్తారు, సెలబ్రేటింగ్ విమెన్ దిస్ డే? I think we should celebrate women every day.
విమెన్స్ డే ఇస్ బికమ్ కార్పొరేట్ ఫెస్ట్ అంతే. ఏదో ఆ రోజంతా పొగిడేస్తూ ఒక క్యాలెండర్ లో ఎన్నో థింగ్స్ చెయ్యాలి కాబట్టి ఆ రోజు చేస్తారు, ఫోన్ చేస్తారు, అవార్డులు ఇస్తారు, ఏదో చేస్తారు. మనం సంవత్సరం అంతా విమెన్ ని బ్యాడ్ గా ట్రీట్ చేసి ఆ ఒక్క రోజు మనం సన్మానాలు సత్కారాలు ఎందుకు ఇస్తామండి? ఐ ఫైండ్ ఇట్ వెరీ ఫార్సికల్ యాక్చువల్లీ. సో 364 days మీరు ఎంతో కొంత అక్కడ ఇంప్రూవ్మెంట్ చూపిస్తే విమెన్స్ ఎడ్యుకేషన్, విమెన్స్ సేఫ్టీ, విమెన్స్ హెల్త్ పట్ల మీరు ఏమన్నా చేయగలిగితే విల్ బి బెటర్ ఐ ఫీల్. యా, అండ్ ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాము, త్రూ న్యూసే కావచ్చు, టీవీలో ఎన్నో జరుగుతున్నాయని చూస్తున్నాము. అండ్ ఇక్కడ విమెన్ వల్ల సఫర్ అవుతున్న మెన్ని కూడా చూస్తున్నాము. బ్యాడ్ థింగ్. యా, ఇలాంటివి ఫాలో అవుతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇట్స్ డెఫినెట్లీ హార్డ్ అండి. అంటే ఏదో ఒకటి సరిదిద్దుకోవడానికి వెన్ ద లా ఇస్ కంప్లీట్లీ ఇంకో వైపు బెండ్ చేస్తే ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు కూడా జరుగుతాయి. సో ఒక సిస్టమ్ లో ఒక బ్యాలెన్స్, ఒక చెకింగ్ పాయింట్స్ ఉండాలి కొన్ని. సో డెఫినెట్ గా ఈ లెజిస్లేషన్స్ ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. వైల్ దేర్ ఆర్ విమెన్ హూ ఆర్ డెఫినెట్లీ సఫరింగ్, దేర్ ఆర్ మెన్ ఆల్సో హూ ఆర్ struggling with it and false cases పడుతున్నాయి. I personally know so many people who have been falsely implicated and వాళ్ళని ఈ రూల్స్ ప్రకారంగా మేము ఇలా కేసు వేస్తామని బెదిరించడం జరుగుతుంది. So definitely I think it requires a relook, but I think public awareness is also increasing about it now. Yeah, అడగచ్చా లేదు? అండ్ మీరు కూడా చాలాసార్లు ఓపెన్గా చెప్పారు, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మ్యారేజ్ ఆర్ మ్యారేజ్ సిస్టమ్ ఆర్ సంథింగ్, బట్ ఎందుకు మ్యారేజ్ని మీరు దాటేశారు, అంటే వదిలేశారు ఆర్ సంథింగ్? Why is it such an important question? అంటే దాని క్వశ్చన్ కి రెలవెన్స్ ఏంటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని ఇద్దరి పిల్లల్ని కానీ మా మామయ్యతో ఉండి ఒక కుటుంబాన్ని పెట్టుకుంటే నా జీవితం ఇంకా సంపూర్ణంగా సంపన్నం అవుతుందా ఏంటి? వాట్ ఇస్ ఇట్? నో, నాట్ సచ్. వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇట్? ఐ యామ్ నాట్ అండర్స్టాండింగ్. జస్ట్ లైక్ ఎవ్రీబడీస్ లైఫ్ లో ఇది ఒక పాయింట్, వన్ ఆఫ్ ద పాయింట్ టు డూ లిస్ట్ లాగా. సో జస్ట్ I don't see male directors being asked this. Only male heroes అడుగుతారు. అయ్యో లేదండి, ఈ మధ్యకాలంలో అందరినీ అడుగుతాం, ఇంకా ఎందుకు చేసుకోలేదు అన్న క్వశ్చన్ కామన్ అయిపోయింది. పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, ఇంకా మనం అడగాల్సిన క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి. రైట్, నిజమే. ఆన్సర్ కావాలంటే భారతదేశం పాపులేషన్ మళ్ళీ పెంచక్కర్లేదు. ఓకే ఓకే, విల్ క్రాస్ దిస్ క్వశ్చన్. No, you can keep asking and I don't have a problem. ఓకే ఓకే, అలా మొదలైంది దగ్గర నుండి స్టార్ట్ అయిన ప్రస్థానం. సో ఇప్పుడు ఏ విధంగా ఉంది? అండ్ వెన్ యూ లుక్ బ్యాక్, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఏమనిపిస్తుంది? ఇంత దూరం వచ్చేసానా అన్న ఫీలింగ్ ఉంటుందా? వెనక్కి తిరిగి చూడండి, చూడరు, చూస్తుంటాను. ఇంకా చాలా వెళ్ళాల్సింది ఉందని కనిపిస్తాను. వెనక్కి ఎందుకు తిరిగి చూడాలి మనం? అంటే ఆ మూవీ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే నాని గారు కావచ్చు, నిత్య కావచ్చు, తర్వాత శామ్ కావచ్చు, యూర్ ఆల్, అంటే మీ అందరికీ కూడా మంచి బాండింగ్ ఉంటుంది. అండ్ మేము ఎప్పుడు మిమ్మల్ని స్క్రీన్లో చూసినప్పుడు అది మాకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ కెరియర్స్ కూడా ఇప్పుడు మంచి పీక్లో ఉండటము, మంచి మంచి మూవీస్తో వాళ్ళు రావటం, ఇవన్నీ చూస్తూ ఏమనిపిస్తుంది? అలా ఏమనిపిస్తుంది అంటే ఐ ఫెల్ట్ గుడ్ దట్ ఐ పిక్ టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ వాళ్ళ ద్వారా నా సినిమాకి మంచి పేరు వచ్చింది, నా కెరియర్ లాంచ్ అయింది, అండ్ నౌ దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఐ జస్ట్ ఫీల్ హ్యాపీ. ఓకే, అండ్ శామ్తో శామ్ జామ్ కూడా చేశారు, అండ్ మీ ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉంటుంది. అండ్ షీఈస్ గోయింగ్ త్రూ సో మచ్, అంటే చాలా జరుగుతూ ఉన్నాయి, లాట్ ఇస్ హ్యాపెనింగ్. సో తన దగ్గర నుండి కూడా, అంటే మేము సోషల్ మీడియా త్రూ తను పెట్టే పోస్టులు కావచ్చు, తన జర్నీ కావచ్చు, విచ్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్. సో తన దగ్గర నుండి మీరే నేర్చుకుంటారు, లేదంటే తన కష్టంలో మీరెలా సపోర్ట్ ఉంటారు, తను మీకే విధంగా సపోర్ట్ ఉంటుంది? మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఉన్నాయి, డెఫినెట్ గా ఉంటాయి. మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఉంటాయి ఉంటాయి కదా, ఉంటాయి. దాటేస్తారు కదా. యా,
అంతే, నేను అంతే, మేము అంతే. అంతకంటే ఏమి ఉండదండి. మీ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ న్యూస్ లో రావు, మీడియాలో రావు, ఆర్టికల్స్ రావు, అంతే తప్పితే తేడా ఏం లేదు. అందరి లైఫ్ లో ప్రాబ్లం ఉంటది. సమంత లైఫ్ స్పెషల్ కాదు, సమంత లైఫ్. బట్ ఎస్, షీఈ్ అ వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్ అవును. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. అంటే తను రీసెంట్ గా ఒక హెల్త్ పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేసింది. అవును. నేను అడిగాను ఎందుకు చేస్తున్నావు అంటే, లేదు నేను ఇన్ని ఫేస్ చేసి ఐ డిస్కవర్డ్ సర్టన్ థింగ్స్ కదా, ఈ ఇన్ఫర్మేషన్ అందరితో షేర్ చేస్తే చాలా మందికి యాక్సెస్ లేని వాళ్ళకి హెల్ప్ అవుతుందని. సో ఐ రియలీ అప్రిషియేటెడ్ దాట్ అండ్ నేను కూడా ఫాలో చేస్తాను పాడ్కాస్ట్. సో థింగ్స్ లైక్ దాట్. షీ వెరీ స్ట్రాంగ్ పర్సన్, లైక్ మెనీ విమెన్ ఇన్ మై లైఫ్ అండ్ మీ లైఫ్ లో కూడా ఉంటారు అలాంటి స్ట్రాంగ్ విమెన్. సో యా, యూనో తెలుగు అమ్మాయిలు రావట్లేదు మూవీ ఇండస్ట్రీకి అనేది ఒకప్పట్లో ఉండేది. బట్ ఇప్పట్లో అయితే వస్తున్నారు, పీపుల్ కమింగ్, మంచి మంచి రోల్స్లో వాళ్ళు చేస్తున్నారు. అండ్ మీరు తెలుగు డైరెక్టర్. సో అగైన్ ఇక్కడ తెలుగు అనేది నాట్ అ ప్రామినెంట్ థింగ్, అంటే జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్. సో మీరెందుకు ఎంకరేజ్ చేయలేదు తెలుగు డైరెక్టర్గా ఉండి తెలుగు హీరోయిన్స్ ఆర్ తెలుగు వాళ్ళని అనేది? నాకు ఆ టైం దొరకలేదండి. నా ఫస్ట్ సినిమాకి నాకు దొరికింది నిత్యమన్. అప్పటికి స్వాతి అండ్ నాని ఆల్రెడీ సినిమా చేస్తున్నారు. సో ఫైనల్ గా నేను ప్రపోజ్ చేసింది స్వాతి పేరు, కానీ అప్పటికి ఆల్రెడీ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఫ్రెష్ పేరుతో వెళ్దాం అన్నారు. సో అలా పర్టికులర్ గా తెలుగు అమ్మాయిల్ని వద్దు అని అనుకుని ఎవరు చేరండి. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వైష్ణవి ఉంది, శ్రీలీల ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు. అండ్ దే ఆర్ కమింగ్. సో ఇట్ విల్ కమ్. ఇట్స్ ఆల్ సైక్లికల్. మన ఇప్పుడు తెలుగు వాళ్ళు వస్తారు మళ్ళీ అయినా ఇప్పుడు మనమే పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాం, మన సినిమాలే హిందీలో అన్నిట్లో చూస్తున్నారు. సో ఐ థింక్ ఇట్స్ స్లైట్లీ ఇర్రెలవెంట్ కాన్వర్సేషన్. టాలెంట్ ఎవరికి ఉంటే వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు పరభాష అమ్మాయిలు కూడా వచ్చి తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్తున్నారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ దే ఆర్ గివింగ్. అవును, పాన్ ఇండియా అనగానే గుర్తొచ్చింది, రీసెంట్ మూవీస్ అన్ని మీరే చెప్పారు పాన్ ఇండియా లెవెల్ మూవీస్. సో ఏ మూవీ చూసారు, ఏం నచ్చింది రీసెంట్ మూవీస్ లో? రీసెంట్ మూవీస్ మంజుమేల్ వాయిస్ చాలా బాగా నచ్చిందండి. యా. అండ్ ఆఫ్ కోర్స్ ఐ ఎంజాయ్డ్ వాచింగ్ పుష్ప ఆల్సో. ఐఎమ్ అ బిగ్ అల్లు అర్జున్ ఫ్యాన్, సో ఐ డూ ఎంజాయ్ వాచింగ్ హిమ్ ఆన్ స్క్రీన్. ఇంకేం వచ్చాయండి సినిమాలు? చెప్పండి 2 పేర్లు. మీరేం చూసారు సినిమాలు? నేను రీసెంట్గా పుష్ప చూసాను. యాజ్ మీరు చెప్పినట్టు అదే వెంటనే స్ట్రైక్ అయింది, బికాస్ అది ఇంకా ఇంపాక్ట్ అలాగే ఉంది లోపల. సూక్ష్మదర్శిని చూసాను, మలయాళం. yes, నేను అది చూసాను. తెలుగు సినిమాల్లో 35 చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఇంకేమున్నాయండి చెప్పండి పేర్లు. చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా నేనే 4 పేర్లు చెప్పాను, మీరు చెప్పిన సినిమాలన్నీ నేను చూసాను. సో వెంటనే స్ట్రైక్ అవ్వట్లేదు. మరి అంతే మరి. నిజమే. ఏదైనా సినిమా చూసినప్పుడు యాజ్ అ డైరెక్టర్ కోణంలో చూస్తారా, లేదంటే ఒక ఫ్యాన్ గర్ల్ గా చూస్తారా, లేదా ఒక కామన్ ఆడియన్స్? కూర్చొని నార్మల్ ఆడియన్స్ గా చూస్తాను. చూడగలగాలి మనం షార్ట్ ఫ్రేమ్ ఇవన్నీ కాదు. ఐ ట్రై టు ఎంజాయ్ ఇట్. లైక్ ఐ ట్రై టు ఎంజాయ్. ఎలాంటి మూవీస్ ఎంజాయ్ చేస్తారు బాగా? యాక్షన్ మూవీసా లేదా సస్పెన్స్ మూవీస్, కామెడీ? అన్ని. మార్వెల్ సినిమాలు ఎంజాయ్ చేస్తాను, కామెడీస్ ఎంజాయ్ చేస్తాను, మ్యాడ్ లాంటి సినిమాలు ఎంజాయ్ చేస్తాను. సంక్రాంతికి వస్తున్నాం అదే ఎంజాయ్ చేశాను. సో ఆల్ కైండ్స్ మాస్ సినిమా ఆల్సో ఐ ఫుల్లీ ఎంజాయ్ ది థియేటర్. డాకు మహారాజ్కి వెళ్ళాను. అన్ని చూస్తాను నేను. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ వెళ్ళి చూస్తాను. ఐ ట్రై టు వాచ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. నాకు ఆ వైబ్ అంతా ఇష్టం బాగా. సో ఆ ఫ్రైడే సాటర్డే సండేలో మాక్సిమం సినిమాలు చూడాలని ట్రై చేస్తాను. వావ్, టైం దొరికిద్దా అండి అసలు నిజంగా? అంటే టైం చేసుకోవాలండి. నేను వెళ్ళి మిగతా సినిమాలు చూడకపోతే నా సినిమాలో ఒకరు చూడాలి, ఎవరు చూస్తారు? అవును, నిజమే. మంచి లాజిక్ కదా. సో ఐ హావ్ టు మేక్ ద టైం. నేను కూడా టైం చేసుకొని వెళ్ళకపోతే తప్పు కదా. నా సినిమాకి ఎవరైనా టైం తీసుకొని ఎందుకు రావాలి మరి? యా,
యూనో విమెన్ ఓరియంటెడ్ మూవీస్ విషయంలో ఎప్పుడైనా ఏదైనా సినిమా చూసి ఇదైతే నేను ఇంకొంచెం బాగా తీయగలిగేదాన్ని అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? విమెన్ Be it ఓరియంటెడ్ anything. అంటే విమెన్ని హైలైట్ చేస్తూ విమెన్ లీడ్ రోల్లో వచ్చినవి విసి అంటే జనరల్గా మనకి ఒక సినిమాలో హీరోనే ఎలివేట్ చేస్తూ హీరో ఇస్ ద మెయిన్ థింగ్ అన్నట్టు ఉంటాయి. సో కొన్ని మూవీస్లో విమెన్ ఆర్ ద మోస్ట్ ప్రామినెంట్. అలా ఏదైనా మూవీస్లో జస్ట్ లైక్ మనం పిక్ ఈ సమ్ ఫిల్మ్ అండ్ థింక్ నేను తీస్తే ఇలా ఉండేది అలా ఏం అనుకోను నేను ఇప్పుడు. సినిమా నాకు నచ్చిందా నాకు నచ్చలేదా, ఎందుకు కనెక్ట్ అయ్యాను, ఎందుకు డిస్కనెక్ట్ అయ్యాను అంతే. ఐ డోంట్ థింక్ నేను చేసింటే అనేది ఏముండదు. మీకు ఎలాంటి మూవీ చేయాలని ఉంది తర్వాత రోజుల్లో, కమింగ్ డేస్ లో? నో ఐడియా. ఐ లైక్ టు డు ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్. నేను సబ్జెక్ట్ ని బట్టి ఎక్సైట్ అయిపోతాను. ఐ యామ్ లైక్ వన్ కిడ్. మీరు నాకు ఒక కిడ్ ని తీసుకెళ్లి ఐస్ క్రీమ్ షాప్ కు తీసుకెళ్తే ఒక రోజు ఈ ఐస్ క్రీమ్ అంటారు, ఒక రోజు ఆ ఐస్ క్రీమ్ అంటారు. ఇట్ ఈస్ లైక్ దట్. యా, నాకు సూపర్ హీరో సినిమాలు ఇష్టం. సో ఐ వాంట్ టు డూ యాజ్ మెనీ డిఫరెంట్ థింగ్స్ యాజ్ పాసిబుల్. ఓకే ఓకే, రాబోయే సినిమా గురించి ఏమైనా చెప్పొచ్చా? అంటే ఇంకా తర్వాత రివీల్ చేస్తారా నెమ్మదిగా? అంటే ఎలాంటిది, ఎవరు ఉండబోతున్నారు, ఏది చెప్పరా? నేమ్స్ డ్రాప్ చేసాం ఆల్రెడీ. వావ్. సో యాజ్ విమెన్స్ డే సందర్భంగా టు ద విమెన్హుడ్ మీ నుండి ఏం చెప్పాలనుకుంటున్నారు? విమెన్స్ డే సెలబ్రేట్ చేయకండి, విమెన్స్ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి అంతే. వావ్, సూపర్ సూపర్. నిజమే, ప్రతిరోజు మన రోజే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ క్యాండిడ్ మీట్. మీతో ఇలా మాట్లాడడం అనేది కూడా, మీ దగ్గర నుండి కూడా ఇలా స్పాంటేనియస్గా హ్యాపీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థాట్ ఇట్ వుడ్ బి అ సీరియస్ ఇంటర్వ్యూ, బట్ బాగుంది మీతో కాన్వర్సేషన్. చూసాను, బట్ అంటే మీరు జస్ట్ అట్లా స్ట్రైట్ గా చెప్పేస్తూ ఉంటారు అన్ని. నాకు ఇంటర్వ్యూలు అంటే పరమశిరాకండి, నాకు ఎగ్జామ్ లాగా ఉంటది. నేను ఎంత ఎస్కేప్ చేయాలో ట్రై చేస్తుంటా. ఇలా ట్రాప్ అయిపోతాను. ఈ రోజు మీరు నాకంటే ముందు మీరే వచ్చారు, సో గ్రేట్ థింగ్. దట్ ఈస్ బికాజ్ వన్స్ ఐ గివ్ అ కమిట్మెంట్, సల్మాన్ ఖాన్ అన్నారు కదా ఒకసారి కమిట్ అయిపోతే, మహేష్ బాబు గారు కూడా నా మాట కమిట్ అయిపోతే కంప్లీట్ చేస్తాను. వాట్ ఎవర్, కమిట్ అవ్వడం బాగుంది, అయితే మాకు కలిసి వచ్చింది. అంతే, బట్ మాక్సిమం ఈ విమెన్స్ డే ఇంటర్వ్యూలో అవాయిడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మాకు ఇంటర్వ్యూకి కమిట్ అయినందుకు. అయితే థ్యాంక్ యూ నందిని రెడ్డి గారు. హ్యాపీ విమెన్స్ డే వన్స్ అగైన్. హ్యాపీ విమెన్స్ ఇయర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది విమెన్స్ డే సందర్భంగా డైరెక్టర్ నందిని రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 10 TV.